ఏప్రిల్ 1 వచ్చేసింది. దీంతో పాటు మనకి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ టైం కూడా వచ్చేసింది. మనకు ఇప్పటి నుండి జూలై 31 వరకు వితౌట్ ఫైన్తో మనము ఫైలింగ్ చేసుకోవచ్చు. సో ఫైలింగ్ చేసేటప్పుడు మీరు గమనించవలసిన విషయాలను ఇప్పుడు మీతో చర్చించబోతున్నాము. నేను ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. గత అసెస్మెంట్ ఇయర్ 23-24లో చాలామంది కొన్ని మిస్టేక్లు చేశారు. వాటి మూలంగా వాళ్ళకు రావాల్సిన టీడీఎస్ చాలా లేట్ అయింది. సో ఆ మిస్టేక్ల గురించి ఇప్పుడు మనము ఈ యొక్క వీడియోలో చర్చించబోతున్నామని చెప్పాం కదా. మొదటి మిస్టేక్ ఏంటంటే, వారు బ్యాంక్ అకౌంట్లు ఇచ్చారు. ఆ బ్యాంక్ అకౌంట్లు డార్మెంట్ బ్యాంక్ అకౌంట్ ఉన్నాయి. అంటే 2 సంవత్సరాలుగా వాడని బ్యాంక్ అకౌంట్లు ఇచ్చారు. సో దీంట్లో ఏమవుతుందంటే, ఐఎఫ్ఎస్సి కోడ్ వేరే ఉంటుంది, ఇన్యాక్టివ్లో ఉంటుంది అకౌంటు, దాంట్లో పైసలు రాకపోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కొన్ని బ్యాంకులు మర్జ్ అయ్యాయి. ఇంతకుముందు ఆంధ్ర బ్యాంకు, ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయింది. ఇలాంటప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా మారుతుంది. సో వాళ్ళు ఏం చేశారంటే, పాతది ఇవ్వడం మూలంగా టీడీఎస్లు ఆగిపోయారు. ఎప్పుడైనా కానీ మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన ఫోన్ నెంబరు మరియు మెయిల్ ఐడిని ఏదైతే ఉందో అది కరెక్ట్గా చూసుకోండి. మీరు అప్లై చేసేటప్పుడు రిఫండ్ కోసం ఆ బ్యాంక్ అకౌంట్ను వాడండి. రెండవది, మీ యొక్క ఫైలింగ్ చేసేటప్పుడు మీ యొక్క అడ్రస్ను కరెక్ట్గా మెన్షన్ చేయండి. తర్వాత మీరు ఫైలింగ్ చేసే ముందు మనకు ఏదైతే కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటాయి, లైక్ ఎలాంటివంటే ఫామ్ 26 ఏఎస్, తర్వాత ఫామ్ 16, సో ఎంప్లాయీస్ ఇచ్చే ఫాము, తర్వాత ఏఐఎస్ యాన్యువల్ ఇన్కమ్ స్టేట్మెంట్ అని ఒకటి, టిస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ అని, తర్వాత మీ రిఫండ్, తర్వాత మీ డిమాండ్, స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్స్ కొన్ని జరిగి ఉంటాయి, వాటి విషయాలు ఇవన్నీ కరెక్ట్గా మీరు మెన్షన్ చేయండి. మెన్షన్ చేయకపోవడం కూడా మీ యొక్క టీడీఎస్ ఆగిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇంకా కొన్ని ఎలా అంటే, రెంట్కు మీరు అప్లై చేస్తారు హెచ్ఆర్ఏవి. సో ఇప్పుడు నాకు తెలిసి కొత్తగా ఫామ్ బిఏ అడుగుతున్నారు. ఎవరైతే 8,000 కన్నా నెలకి అంటే సంవత్సరానికి 96,000 పైబడి కడుతున్నారో అందరూ ఫామ్ బిఏ సమర్పించుకోవాలని ఈసారి అడగవచ్చు. తర్వాత చాలామంది ఏటీసీలో వారి వద్ద లేకపోయినా కూడా ఫైలింగ్ చేస్తున్నారు. ఇవి ఈ సంవత్సరము కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన విషయం. మీకు దగ్గర ఫామ్స్ రెడీ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా ఎవరైనా అడిగినా మీరు చూపించడానికి రెడీగా ఉంచండి. మీ పిల్లల స్కూల్ ఫీజులు, మీ యొక్క పిఎఫ్కి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్, తర్వాత ఈక్విటీ షేర్స్, డిబెంచర్స్ ఇవన్నీ ఏటీసీ కిందకి వస్తాయి. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్కి సంబంధించిన ప్రీమియం కడతారు కదా, ఆ పేపర్లు కూడా పెట్టుకోండి. తర్వాత లాస్ట్ ఇయర్ చాలామందికి నోటీసులు ఎక్కడ వచ్చాయంటే, సెక్షన్ 80 DDB అంటే వారు బ్యాంకుకు వారు హాస్పిటల్ ఖర్చులు చేయకపోయినా చేసినట్లుగా వారికి, వారి ఇంటి వారికి, వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దలకి ఇలా అప్ టు 1,00,000 వరకు తీసుకున్నారు. ఈ విషయంలో చాలామందికి నోటీసులు వచ్చాయి. ఈ సంవత్సరం కూడా రావచ్చు. తర్వాత కొంతమంది ATU అని, వారు హ్యాండిక్యాప్ కారు అయినా కూడా హ్యాండిక్యాప్గా సంబంధించి క్లెయిమ్స్ తీసుకున్నారు. ఇలాంటి ఇట్ల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మీ దగ్గర హోమ్ లోన్కి సంబంధించిన మీరు ఈఎంఐ కడుతుంటే వాటి యొక్క సమ్మరీ ఫామ్ రెడీగా పెట్టుకోండి. ప్రిన్సిపల్ ఎంత, తర్వాత ఇంట్రెస్ట్ ఎంత, ఈ రెండు మీకు ప్రిన్సిపల్లో ఎక్కడ వస్తుందంటే ఏటీసీలో వస్తుంది. ఇంట్రెస్ట్ వచ్చి సెక్షన్ 24 సబ్సెక్షన్ B కింద వస్తుంది. సో ఇలాంటి మీరు ఫైలింగ్ చేసే ముందే రాసి పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు కొత్తగా ఒక ఆప్షన్ ఇచ్చారు. అదేంటంటే ఆప్షన్ 115 BAC సబ్సెక్షన్ 6. ఇది ఏంటంటే మీరు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ కూడా తీసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏం తేడా లేదు. లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో ఈ ఇయర్ కూడా అదే కంటిన్యూ అవుతుంది. సో మీరు ఒకవేళ మారాలనుకుంటే మారవచ్చు. ఓకే, ఇక్కడ మనకు 7 lakhs వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది. రిఫండ్ కేసెస్ ఉంటాయి కదా, సో ఇక్కడ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింకప్ కంపల్సరీ ఉండాలి. వీటితో పాటు
మెయిల్ ఐడి, తర్వాత మీ ఫోన్ నెంబర్ ఆల్రెడీ చెప్పాను. ఇది ఇంకొకసారి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇది కంపల్సరీగా ఉండాలి. మీరు కానీ బిజినెస్ మ్యాన్ అయితే టర్నోవర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు 6% అని 8% అని టర్నోవర్ ఉంటుంది. 6% వచ్చి బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా, 8% వచ్చి క్యాష్ ట్రాన్సాక్షన్ ద్వారా ఉంటుంది. ఇది 20 లక్షలు దాటితే మాత్రం మీకు జిఎస్టీ అడిగే అవకాశం కూడా ఉంది. మీరు ఫైలింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది అడ్రస్ కరెక్ట్గా మెన్షన్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఈ యొక్క ఐటీ రిటర్న్ మీకు అడ్రస్ ప్రూఫ్గా కూడా పనిచేస్తుంది. కాబట్టి కరెక్ట్ అడ్రస్ను మెన్షన్ చేయండి. మీ వద్ద ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో అన్ని బ్యాంక్ అకౌంట్లు మెన్షన్ చేయండి. ఏదైతే డార్మెంట్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో వాటిని మీరు మెన్షన్ చేయకండి. ఒకవేళ మీరు ఆ అకౌంట్లను మీరు రివైవ్ చేయాలనుకుంటే వెళ్ళి బ్యాంకు వారితో రివైవ్ చేసుకొని వాడండి. అంతేగాని టీడీఎస్ రిఫండ్కి మాత్రం ఇవ్వకండి. ఒకవేళ మీరు కారు కొని ఉండి 10 లక్షలు దాటి ఉంటే మీకు టీసీఎస్ రిఫండ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత చాలామంది ఎంప్లాయీస్ వారి యొక్క జీతం మీద ట్యాక్స్ కట్ అవుతుంది. ఇది చాలామంది గమనించట్లేదు. చూసి మీరు రిఫండ్ తెచ్చుకోండి. మా యొక్క హెచ్ఆర్ మాకు ఆల్రెడీ ఫైల్ చేశారు అని అంటారు, అది తప్పు. హెచ్ఆర్ ఎక్కడి వరకు చేస్తారంటే వాళ్ళు నీకు ఇంత జీతం ఇవ్వాలి ఇంత అని చెప్పి ఫామ్ 16 మాత్రమే ఇస్తారు. ఫైలింగ్ మాత్రం వారు చేయరు, మీరే చేసుకోవాలి. మీరు చేసుకుంటే రిఫండ్ వస్తుంది, చేయకపోతే రిఫండ్ రాదు. ఒకవేళ చివరిగా మీరు కానీ ఎటువంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే 10,000 నుండి ₹1,00,000 వరకు మనకు పెనాల్టీ పడే ఛాన్స్ ఉంది. దీంతోపాటు విల్ఫుల్ ట్యాక్స్ ఇవేట్ చేసిన మీ ఇష్టానుసారం తగ్గించాలని, అట్ ద సేమ్ టైం ఇన్కమ్ అండర్ ఇన్కమ్గా చూపించిన, ఉన్న ఇన్కమ్ని తక్కువగా చూపించిన ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు చాలా కఠినంగా ఉంటారు. ఇక్కడ 25 లక్షల వరకు ట్యాక్స్ జరిమానా పడవచ్చు వరకు. అట్ ద సేమ్ టైం ఎవరైతే అలా చేస్తారో XYZ అతనికి 276C ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1960 ప్రకారం 6 నెలల నుండి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో 2 పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు ఫైలింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. మీ యొక్క రిఫండ్ను త్వరగా తెప్పించుకోండి, అది మీ హక్కు. ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఏమైనా మీకు అవసరమైతే కామెంట్ చేయండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.